హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు బబ్లు శ్రవంతి వ్లాగ్స్. ఇది నిన్న సండే మార్నింగ్. ఇక పొద్దుటే క్లైమేట్ అయితే ఇలా ఉంది. మాకు బాల్కనీ నుంచి చూస్తే ఇదంతా ఇట్లా సూపర్గా కనిపిస్తుంది అన్నట్టు. ఇక మార్నింగే లేచేసాము. ఇంకా పిల్లలు లేవలేదు, నేనైతే త్వరగా లేసాను. ఇక పిల్లల్ని అయితే లేపడానికైతే వెళ్ళాను. సండే కదా, పడుకోనివ్వనుకున్నాను. ఇంకా 3 days హాలిడేస్ ఇచ్చారు వీళ్ళకి. మామూలుగా వినాయక నిమజ్జనం ఉంది కదా, సో 3 days అయితే హాలిడేస్. ఈ ఒక్కరోజు భరించడమే వీళ్ళని ఎక్కువ అంటే 3 days ఇచ్చేసారన్నట్టు. జోక్గా అంటున్నా. ఇక పడుకోనివ్వన్నట్టుగా వదిలేశాను. బట్ అప్పటికి వీళ్ళు ఇంకా లేవలేదు. 8:30 అవుతుంది టైము. అసలు సండే అంటే త్వరగా లేవాలి, కానీ పడుకున్నారు అన్నట్టు. అంటే స్కూల్ ఉన్నప్పుడు లేవరు, కానీ సండే అన్నప్పుడు మాత్రం త్వరగా లేస్తారు. ఇక ఇది హాల్లో మార్నింగ్ మాకు బాల్కనీ నుంచి సన్లైట్ అనేది హాల్ వరకు వస్తుంది. ఇక్కడ చూసారా, ఇలా చాలా వెంటిలేషన్ సూపర్గా ఉంటుంది. ఇక నేనైతే శనగలు అయితే ముందు రోజు నైట్ నానబెట్టేశాను. అలాగే పిల్లలకి ఇక వాళ్ళకి కూడా పెట్టేశాను అన్నట్టు. ఇక వాళ్ళకి లేచి బ్రేక్ఫాస్ట్ అయితే తినేశారు. ఇక ఏంటి అంటే మటన్ వండుదామని. చాలా డేస్ అయింది. చికెన్ ఇప్పటికీ రెగ్యులర్గా వండేస్తాము, మటన్ కూడా వండాలన్నట్టుగా నేనేం చేశాను, వెళ్ళి కొంచెం కీమా కొంచెం మటన్ తీసుకుని వచ్చాను. ఇక శ్రీనివాస్ లేరు, ఊరు వెళ్ళారన్నట్టు. సో పిల్లలకి చికెన్ ఎందుకులే అన్నట్టుగా ఎప్పుడో ఒకసారి అయితే మటన్ పెట్టాలి అన్నట్టుగా ఇక మటన్ అయితే తీసుకొచ్చాను. వాళ్ళు తినేస్తారు. ఈ కీమా ఎందుకంటే, ఈ మటన్ కీమా నా కోసం తెచ్చుకున్నా నేను. నాకు పెద్ద మటన్ నచ్చదు. ఓకే, కీమా అయితే బాగా అనిపిస్తుంది. సో కొంచెం నా వరకు అయితే తెచ్చుకున్నాను ఈ సండే. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మండే అయితే మేము నాన్ వెజ్ తినాం కాబట్టి ఆ ఒక్కరోజుకైతే తెచ్చేసా. ఇక నా వేలో అయితే నేను ఇది ప్రిపరేషన్ అనేది చేస్తున్నాను. ఎలా చేశాను అనేది మీకు చూపిద్దాం అన్నట్టుగా ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను అన్నట్టు. ముందుగా అయితే ఇది మొత్తం క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి దానికి వాటర్ లేకుండా అయితే ఒక స్ట్రైనర్లో వేసేస్తున్నా. ఇక మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. మటన్ కీమా చాలా సూపర్ ఉంటుంది. మటన్ కర్రీ కంటే కీమా చాలా సూపర్ ఉంటుందండి. ఇక చాలా వెరైటీస్ చేసుకోవచ్చు, బట్ నాకు వచ్చిన సింపుల్ వేలో అయితే నేను మటన్ కీమా అనేది అయితే ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను. చూసేయండి. ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్లో పెట్టే వీడియోస్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో చూసేయండి. ఇంకా ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నాను. దీన్ని కూడా క్లీన్ చేసేసాను మటన్ని. ఇక వాటర్తో నీట్గా క్లీన్ చేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం కారం. ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్న 2 spoons తీసుకున్నాను కారం. అంటే మీ తినే స్పైస్ బట్టి ఉంటుంది ఇష్టం. ఇక కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఇదంతా మిక్స్ చేస్తున్నాను.
ఇదంతా కూడా మంచిగా కారం పట్టాలి ఆ ముక్కలన్నిటికి కూడా. అంత నీట్గా కలిపేసుకొని నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. మటన్ కూడా తొందరగా కుక్ అవ్వాలి కదా, అందుకే నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను, మళ్ళీ తొందరగా కూడా అవుతుంది. సో ఇక్కడైతే కుక్కర్ పెట్టి ఆనియన్స్ అలాగే మిర్చి ఫస్ట్ అయితే ఆయిల్ ఫస్ట్ దానికి తగినట్టుగా ఆయిల్ అయితే తీసుకున్నాను. అందులో ఆనియన్స్ అలాగే మిర్చి అయితే వేసాను. కొన్ని స్పైసెస్ కూడా వేసేసాను అందులో. ఫస్టే మనం ఆయిల్లో స్పైసెస్ వేస్తే అవి ఎగిరి మన మీదే పడతాయి, అందుకే ఫస్ట్ అయితే ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకొని తర్వాత కొన్ని బగారా స్పైసెస్ ఉంటాయి కదా, అవి యాడ్ చేశాను అన్నట్టు. ఇంకా కొందరికి ఏంటంటే కుక్కర్లో వేస్తే టేస్టు సరిగా రాదు అని డైరెక్ట్గా కూడా వండుతారు. అలా కూడా చాలా బాగుంటుంది, వండుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఏంటంటే తొందరగా కుక్ అవ్వాలన్నట్టుగా నేను కుక్కర్ తీసుకున్నాను. ఇక కర్రీ అంతా అందులో వేసేసి దాన్ని అయితే ఫుల్గా కలిపేశాను. ఆల్మోస్ట్ కీమా అయితే ఫ్రై అయిపోయిందండి, దగ్గర పడేసింది అది. అది సిమ్లో పెట్టి అటు బ్యాక్ సైడ్ పెట్టేశాను. ఇక నేను ఇక్కడ సూప్ కూడా కొంచెం వేసాను ఇందులో. ఇది 3 kgs కుక్కర్ అండి, చిన్నది, చాలా చిన్నది. సో ఇక కొంచెం వాటర్ అయితే వేసి విజిల్ అయితే పెట్టేశాను. ఒక 6 విజిల్స్ అయితే పెట్టేశాను నేను. తొందరనే ఉడికేసింది. ఇక్కడ కీమా కంప్లీట్ అయిపోయింది. ఇందులో ధనియా పౌడర్ అండ్ గరం మసాలా వేసేసాను. దించే ముందు అయితే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. సో ఇది చూస్తే ఇంత తక్కువ క్వాంటిటీ అనిపిస్తుంది కదా, మన రైస్లో కలుపుకుంటే మాత్రం ఫుల్గా అయిపోతుంది. సూపర్గా ఫ్రై అయి ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఈ విశేషాలు నేను చాలా డేస్ అయింది, 10 days ఏమో అయింది నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేయక. సో అది మా ఫ్లాట్లో అపార్ట్మెంట్లో గణేష్ని పెట్టారు. ఒక 5 days ఉంచారన్నట్టు. ఫుల్ ఎంజాయ్ అనిపించింది, సూపర్గా. బట్ మేము దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు అన్నట్టుగా దూరం అయితే కూర్చుని పోయాం. ఇక పిల్లల్ని అయితే పంపాను పూజ టైంలో. ఇక ఫైనల్గా అయిపోయింది. సో ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే నేను ఆ మటన్ క్యాప్ తీసేసా, కుక్కర్ క్యాప్ తీసి పక్కన పెట్టేశాను. ఇలా దగ్గరికి అయితే వచ్చేసింది. నేను ఫస్టే మసాలా వేయలేదు, ఇప్పుడు క్యాప్ తీసేసి పక్కన పెట్టి ఇక్కడ మసాలా అయితే యాడ్ చేసి అలాగే కొత్తిమీర కూడా వేసేసాను. ఆల్మోస్ట్ కర్రీస్ దగ్గరికి అయిపోయినాయి. ఇక అన్నీ అయిపోయాక అయితే గిన్నెలన్నీ అయితే ఫాస్ట్గా తోమేసుకున్నాను నేను. ఇవన్నీ తోమేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేశాను. నేను మటన్ తీసుకురావడానికి బయటికి వెళ్ళాను. మా నైబర్ నేను ఇద్దరం వెళ్ళేసామన్నట్టు. వచ్చేలోపు మా సియానా కొంచెం మ్యాగీ చేసుకొని, అంటే ముందు పాప హెల్ప్ చేసింది తనకి. ఇద్దరు కలిసి మ్యాగీ చేసుకొని కిచెన్ మొత్తం నిండా పెట్టేశారన్నట్టు ఇట్లా గిన్నెలన్నీ. ఓకే అనుకున్నా, నేను ఏమనలేదు, తినేసింది కదా అనుకున్నాను. ఇక ఇవన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నీట్గా గిన్నెలు అయితే అన్నీ తోమేసి హాయిగా పక్కన పెట్టేసుకొని పిల్లలిద్దరికి బాత్ చేపించాను. ఇక పనంతా అయిపోతే కూడా సూపర్ అనిపిస్తుంది. మనం గిన్నెలు తోమేసుకున్నాక కంపల్సరీ అయితే సింక్ అయితే క్లీన్ చేసుకోవాలి. మనం గిన్నెలు ఎలా తోమేసామో సింక్ కూడా అదే రేంజ్లో తోమాలండి, నీట్గా ఉంటుంది. మన గిన్నెలు ఎంత సూపర్గా ఇట్లా షైనింగ్ వస్తాయో అలా వస్తుంది. సో నేను ఇక్కడ మామూలుగా ఈ పౌడర్ ఉంది, ఇది గిన్నెలు తోముకునే పౌడరే. సో అదైతే వేసి క్లీన్ చేస్తాను. కొంచెం లిక్విడ్ కూడా యాడ్ చేస్తాను. ఫైనల్గా సింక్ అయితే క్లీన్ చేశాను. కౌంటర్ టాప్ కూడా నీట్గా తుడిచేసాను అన్నట్టు. ఇక వంట ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను త్వరగా బగారా రైస్ కూడా వేసాను. మటన్ సూప్ చేసినప్పుడు ఈ బగారా రైస్ అయితే చేస్తాను. ఇలా చిక్కగా వచ్చేసింది. అన్నీ ఫైనల్గా అన్నీ వేసేసాం అందులో. గరం మసాలా, ధనియా పౌడర్, కొత్తిమీర వేసి ఫినిష్ అయిపోయింది. ఇక పిల్లలకైతే బాత్ చేయించాలి.
ఇక తొందరగా వాళ్ళకి బాత్ చేపిచ్చేసాను. ఇక ఫుడ్ అంతా తీసుకొచ్చి ముందు రూమ్లో అయితే పెట్టుకొని పిల్లలు కూర్చోబెట్టేశాను. సియానా జంప్ అక్కడికి, ఆమె లేదు, బయటికి వెళ్ళిపోయింది. ఇక సాషా నేనైతే ఫుడ్ తినడానికి అయితే కూర్చున్నాం. సో మటన్ అండ్ కీమా చాలా సూపర్ ఉన్నాయండి. ఇక మేమైతే ఫుడ్ టేస్ట్ చేసామన్నట్టు, సూపర్గా ఉంది, చాలా బాగా అనిపించింది. ఇంకా సో ఇది ఈరోజు మన వీడియో అండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.